అవకాశం మనం అనుకుంటే రాదు, మనం కావాలనుకుంటే రాదు. అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలి. దానికోసం ఎదురు చూడాలి. అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది అంటే 70% ఉంటారు. ఆ 30% మై ఫ్రెండ్స్, ఈరోజు మనం అవకాశం గురించి మాట్లాడుకుందాం. అవకాశం అంటే మనకి ఛాన్స్. ఈ అవకాశం మనం అనుకుంటే రాదు, మనం కావాలనుకుంటే రాదు. అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలి. దానికోసం ఎదురు చూడాలి. ఎప్పుడైతే మన చేతిలోకి వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని పట్టుకొని వదిలిపెట్టకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు అందరూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో లేదో తెలియదు, కానీ మంచి అవకాశం అని అనుకుంటున్నారు. అవకాశం అనేది మంచిదా, పెద్దదా అని మనం ఎదురు చూడకూడదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకుంటూ ఇంకో అవకాశం కోసం ఎదురు చూడాలి. అప్పుడు మనం ఒక అడుగు కాదు 4 అడుగులు ముందుకు వేయగలుగుతాం. అదేవిధంగా ప్రతి వాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలాళ్ళు, చిన్నాళ్ళు, కుర్రాళ్ళు అనే మాట వద్దు. అవకాశం ఎవరికి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా ఉపయోగించుకోవాలి. పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎవరైనా చాక్లెట్ ఇస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు ఆ చాక్లెట్ తీసుకునే అవకాశం వచ్చినప్పుడు వద్దు అని సిగ్గుపడి మొహమాట పడకూడదు, తీసుకోవాలి. చిన్నపిల్లల విషయంలో కొంతమంది పిల్లలు ఇప్పుడు కూడా అంత సిగ్గుపడే అంతగా లేరు, కానీ అది చెప్తున్నాను. అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలైనా సరే వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని స్కూల్లో కానివ్వండి, ఇంట్లో తల్లిదండ్రుల దగ్గరైనా కానివ్వండి, అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకొని దాన్ని మనం నిలబెట్టుకోవటంలో గొప్పతనం ఉంటుంది. ఇదే విధంగా మనం బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, బిజినెస్ అన్నాక ప్రతి అవకాశం, ప్రతి క్షణం ఎదురు చూడాలి. అప్పుడు బిజినెస్ సక్సెస్ అవుతుంది. అంతేగాని ఆ అవకాశం మీద వచ్చినప్పుడు మనం చూద్దాంలే అనుకుంటే అది జరగని పని. అది అవకాశం కోసం మనం ఎదురు చూస్తూ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మన బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మనం దానికోసం ఎదురు చూడాలి. అది వచ్చుద్దులే, ఎదురు చూడటం అంటే అది వచ్చుద్దులే మనం చూద్దాంలే అని కాదు. ఎప్పుడు వచ్చుద్దా, ఎప్పుడు దాన్ని పట్టుకుందామని ఎదురు చూస్తూ ఉండాలి. అది వచ్చినప్పుడు తీసుకుంటే మనకి ప్రయోజనం ఏమి ఉండదు. ఈలోపు సమయం అంతా అయిపోతుంది. కాబట్టి అలా అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా వ్యవసాయదారులు ఉన్నాడు అనుకోండి, ఆయనైనా అవకాశం ఎప్పుడు చూద్దాన్ని ఎదురు చూస్తాడు. ఆయన ఎదురు చూడాలి. ఎందుకంటే వర్షం పడాలి. ఆ వర్షం ఎప్పుడు పడుద్దా, మనం పంట ఎప్పుడు వేద్దామా అని ఆలోచిస్తాడు. అది అందరూ ఒకే తీరులో ఒకే రకంగా వెళితే కుదరదు. అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. అవకాశం కోసం మనం ఎదురు చూడాలి. అవకాశం వచ్చేదాకా ఎదురు చూడాలి. వచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలి. అది అవకాశం అంటే. అదేవిధంగా ఎవరైనా సరే, ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నారనుకోండి, వాళ్ళందరూ ఒకసారి కలిసి ఏదైనా ప్రోగ్రాం పెట్టుకున్నారనుకోండి, అవకాశం వచ్చింది వెళ్దాము అందరం అని సక్సెస్ఫుల్గా జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఏదో చిన్న ఇది వస్తుంది, ప్రాబ్లం వచ్చినప్పుడు అది మనకి వీలు కాలేదని మనం బాధపడకుండా ఇంకోసారి అవకాశం వస్తుంది అప్పుడు పెడదాంలే అని పెద్దవాళ్ళు పిల్లలకి నచ్చ చెప్పాలా, పిల్లలు కూడా అలానే ఆలోచించుకోవాలి. ఆ అవకాశాన్ని ఇంకోసారి మనం వచ్చేలాగా ఎదురు చూసుకోవాలి. అది అవకాశం పోయిన దానికి బాధపడకూడదు.
రాని దానికి బాధపడకూడదు. ఎప్పుడు వచ్చుద్దా, ఎప్పుడు మనం చేతిలో చిక్కించుకొని మనం దాన్ని ఉపయోగించుకోవాలా అనేది ఆలోచించాలి. అదేవిధంగా పెద్దవాళ్ళు ఉన్నారు, వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికల్ని నెరవేర్చుకోవాలని ఆ వయసులో కూడా ఉంటుంది. కానీ అది అందరికీ అంత అవకాశం రాదు. అవకాశం కోసం ఎదురు చూస్తాం. అదే మనకి పిల్లలు ఆ కోరికను తీర్చకపోతే, ఆ అవకాశం రాకపోతే కొంచెం బాధపడతారు. కానీ కొంతమందికి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ జీవితం ధన్యం, వాళ్ళకి అలా జరిగిపోతుంది. కానీ అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది అంటే 70% ఉంటారు. ఆ 30% వాళ్ళు ఎదురు చూడకుండా జరిగిపోయే స్థితులు ఉంటాయి. కాబట్టి ఆ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు వెళ్తారు. మన 70% మాత్రం ప్రతి అవకాశం ఎదురు చూడాలా, ఆ అవకాశం కోసం మనం రాగానే పట్టుకోవాలా, దాన్ని సక్సెస్ చేసుకోవాలా, మన జీవితాన్ని సక్సెస్ చేసుకోవాలా. అది అవకాశం అంటే. అవకాశం కోసం మనం ఎదురు చూడాలి. కాబట్టి మీరు కూడా ఎప్పుడు మంచి అవకాశం వచ్చుద్దా, మన జీవితం ఎప్పుడు మార్పు పొందుద్దా అని ఎదురు చూస్తా. దానికోసం మీరు చాలా ఆశలు పెట్టుకుంటారు. కానీ రాగానే దాన్ని సద్వినియోగం చేసుకోండి. వచ్చినాక కొంతమందికి వచ్చింది కదలే అన్న ధీమా ఉంటుంది. కాదు, దాన్ని ఎప్పుడు వస్తే దాన్ని అప్పుడు ఉపయోగించుకోండి. ఇది నేను చెప్పాలనుకున్నది. నాకు కూడా మీరు ఇచ్చిన ఈ అవకాశానికి చాలా థ్యాంక్స్ చెబుతున్నాను. నాకు ఎప్పటి నుంచో ఉంటుంది ఏదో ఒకటి చెయ్యాలి అని. ఇన్ని సంవత్సరాలు కుటుంబ పరంగా చేయలేకపోయాను. ఇప్పుడు ఈ వయసులో కొంచెం ఇబ్బందులు తగ్గినాయి కాబట్టి, ఇబ్బందులు అంటే ఫ్యామిలీలో ఉన్న ఇబ్బందులు అంటే పని కానీ, పిల్లలు పెద్దవాళ్ళు చేయడం, చదివించడం, ఉద్యోగాలు, వీటిలోనే సరిపోయింది జీవితం. ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను. ఇలాగే ముందు ముందు కూడా ఇంకా బాగా ఉపయోగించుకొని మీకు అన్నీ చెప్పి మీ యొక్క సంతోషాన్ని నేను చూడాలని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదన్నా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. ఓకే.